తాతరా ఆ నెక్లెస్ కనిపించలేదా? పోలీస్ కుక్కల అన్ని గతిలో మూలమూలలో కూడా వెతికానమ్మా, ఎక్కడా కనిపించలేదు. పని వాళ్ళందరి పెట్టెలతో పాటు మా పెట్టెలు కూడా వెతికామమ్మా. లక్షల విలువైన నెక్లెస్ ఇంట్లో లేకుండా పని వాళ్ళ పెట్టెల్లో లేకుండా ఏమైపోయి ఉంటుంది? ఎవరు తీసుంటారు? అన్ని వెతికంగానమ్మా, సత్యమూర్తి పెట్టొక్కడ మాత్రం వెతకలేదమ్మా. అయ్య బాబోయ్, అదేటండి? ఆ బాబు ఊళ్ళో లేడుగా, ఆ పెట్టింది చూడటం. ఊరికా ఊళ్ళో లేనంత మాత్రం పెట్టులో నగొండ కొడతాను ఏమన్నా రూలా? అయినా అందరి పెట్టెలు వెతికినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? తాతరా సత్యమూర్తి పెట్టి పట్టుకురా. అలాగేనమ్మా. ఇదిగో నువ్వు కాతారా ఆగు, నేను వెళ్తా. హలో సుజా. అరే ఏమిటిది, ఏమిటిదంతా? రండి రండి, సమయానికి వచ్చారు. మీరు ఢిల్లీ నుంచి తెచ్చిన డైమండ్ నెక్లెస్ కనిపించలేదు. ఇజ్ ఇట్? ఆశ్చర్యంగా ఉంది. ఎలా పోయింది? అదే తెలియట్లేదు. పని వాళ్ళు ఎవరైనా తీసారేమోనని వాళ్ళ పెట్టెలన్నీ వెతికించాను. ఎదుగోనమ్మా సత్యం పెట్టి. సత్యం ఊళ్ళో లేడుగా, అతను పెట్టి ఎందుకు వెతకడం? అది కాదు, మీరు ఊరు వెళ్లే రోజు ఆ నెక్లెస్ నా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టానండి. ఆ తర్వాత చూసుకుంటే కనిపించలేదు. అందుకని ఆ నెక్లెస్ సత్యమూర్తి తీశాడంటావా? సుజా, మనిషి సంగతి తెలిసిన తర్వాత కూడా అనుమానించడం పొరపాటు. పోతే పోయిందిలే, ఈ వెతకటాలు మానే. తీరా తెచ్చాం కదా బాబు, చూసేస్తే అనుమానం తీరిపోతుంది. అందరి పెట్లు చూసినప్పుడు వాడు పెట్టి కూడా చూడడం న్యాయం. సత్యం, నీ పెట్టిత్రో. రై సత్యమూర్తి, తీరా పెట్టి తీ. ఈ నెక్లెస్ నా పెట్లోకి ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? నువ్వు పెడితే వస్తుంది. అమ్మగారు, సత్యమూర్తి అనే పేరులోనే ఉంది వాడి నీతి నిజాయితీ అని నెత్తికెక్కించుకున్నారుగా. వాడిని ఒక మాట అంటే యుద్ధానికి వచ్చేవారు. ఇప్పుడేమంటారండి? చూడటానికి అమాయక చక్రవర్తిలా మొహం పెట్టుకుని తిరుగుతూ దొంగతనాలు దోపిడీలు చేస్తాడనమాట. ఓలమ్మో, మంచిగుంటాడు అనుకున్నాను, ఇంత దొంగోడు అనుకోలేదు. ఎంత తప్పుడు పని చేయాలనే మంచివాడిగా నటించి అయ్యగా నమ్మించాడు. ఆ పైన అన్నం కూరలో పెట్టుబడి పెట్టి ఇంకా దగ్గర వాడయ్యాడు. దొంగ వెధవ అదును కనిపెట్టి వెధోపం చేశాడు. ఇంకా కనిపిస్తే అయ్యగానే మాయం చేసి ఉండేవాడు. Get out! Get out, all of you! సత్యం, ఏమిట్రా ఇది? ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఒరేయ్, నీకు కావాలని అడుగుంటే ఆ నెక్లెసే కాదు నా ఆస్తంతా ఇచ్చేవాడిరా. ఎందుకురా దొంగతనం చేశావు? వాళ్ళంతా ఏమన్నారో విన్నావా? వాళ్ళు నిన్ను తిట్టలేదురా, నన్ను తిట్టారురా. నీ మీద నాకున్న నమ్మకాన్ని తిట్టారు. ఒరేయ్, నీ నిజాయితీ నమ్మారు, నీ అమాయకత్వాన్ని అభిమానించారు, నీ మంచితనానికి మనసు పడ్డారు, నిన్ను నావాడు అనుకున్నాను. నీ కారణంగా కట్టుకున్న భార్యతో గొడవ పెట్టుకున్నాను. ఒరేయ్, అందుకు ప్రతిఫలంగా నువ్వు చేసింది ఏమిటి? దొంగతనం. ఒరేయ్ ఒరేయ్, నువ్వు నన్ను ఇంత వెన్నుపోటు పొడుస్తావని కలలో కూడా అనుకోలేదురా. ఎందుకురా ఇంత పని చేశావు? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. అబద్ధాలు కూడా వాడు దొంగతనం చేసేందుకు కాదు, నెక్లెస్ ఖాళీ చేసేందుకు కాదు. వాడు నన్ను నమ్మించి నటించి మోసం చేశాడు. అందుకు ఎందుకురా మళ్ళీ అలా చూస్తావు? నా గుండెల్ని గతాల్ని తాకేట్టు మళ్ళీ ఎందుకురా అలా చూస్తావు? అది ఆ చూపుతోనే నా మనసును కరిపావు, నా ప్రేమను పొందావు, ఆఖరికి నన్ను మోసం చేశావు. చూడద్దురా, అలా చూడద్దు. ఒరేయ్ 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 ఒరేయ్, నా కళ్ళ కనిపించదు, నా ఇంట్లో ఉండదు.
బాధపడతారు? అర్హత లేని వాడిని తీసుకొచ్చి అందులెక్కించారు. వాడు బుద్ధి ఏమిటో బయటపడింది, పంపించేశారు. ఊరుకోండి, ఇంకెందుకు బాధపడ్డావు? సత్యం అక్కడ, సత్యం పంపించేశారు అంకుల్. చేతుల్లో పుట్టి ఎవరు కొట్టి పంపించేశారనమాట. మీరు వయసులో పెద్దవారు కావచ్చు, మా అందరికి యజమాని కావచ్చు, ఆస్తిలో అధికారంలో ఎంతో ఎత్తులో ఉండొచ్చు, కానీ మీరు మీరు చిన్నవాళ్ళకు కూడా చిన్నతనం అనిపించే పని చేస్తారనుకోలేదు. మీ కోపానికి బెదిరి మీ అరుపులకు భయపడే సత్యమూర్తిని కాదు నేను. నా కన్న కొడుకులా చూసుకుంటాను, సొంత బిడ్డలా భావిస్తానని ప్రేమగా అభిమానంగా మాటలు చెప్పి ఊరి నుంచి రాగానే అతని మీద దొంగతనం ఆటగట్టి చావబొట్టి బయటికి పంపించేశారు. ఏమయ్యా అక్కడ చెప్పిన మాట? పెద్ద చిన్న లేకుండా ఏమిటి అర్థం లేదు మాట. అంటే మీరు పెద్దవాళ్ళు గనక మీరేం తప్పు చేసా మేము తలంచాలా? మీ అబద్ధానికి అవునా? సరే, ఈ స్వెటర్ పెట్లోకి ఎలా వచ్చింది చెప్పండి. ఐ వాంట్ ద ఆన్సర్. ఏళ్ల తరబడి ఇది ఆంటీకి తెలియకుండా దీని బీరువాలో దాచుంచారు. ఇది బయటపడ్డ రోజున సత్యమూర్తిదని ఆంటీకి ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి. మీ మీద అభిమానంతో, మీ మీద గౌరవంతో మీ చెప్పిన అబద్ధాన్ని తనలో తను దాచుకున్నాడు. ఇందులో అతను తప్పేదైనా అబద్ధం ఏదైనా ఉంటే అదొక్కటే. ఏమిటండి గౌరవం అనేది? అది మీ సుట్రా? చెప్పండి అంకుల్, ఆంటీ ప్రశ్న జవాబు చెప్పండి. గౌరీ, అదంతా నీకు అనవసరం. ఏదని అవసరం అంటారు అంకుల్? అమాయకుడికి దొంగతనం అంటగట్టినప్పుడు అది పొరపాటు అంటే అనవసరం అంటారా? తన తల్లి సాక్షిగా చిన్న అబద్ధం కూడా చెప్పని మంచి మనిషిని పెద్ద నేరస్తుడు చేయడం పాపం అంటే అదనవసరం అంటారా? చెప్పండి. వాడు అబద్ధం చెప్పడం నీకెలా తెలుసు? చదువు నేర్చుకున్న తర్వాత అతను మొదటిసారిగా రాసిన ఉత్తరం ఎవరికో తెలుసా? ఈ లోకంలో లేని తన తల్లికి ఏం రాశాడో చూడండి. ప్రియమైన అమ్మకు నీకు మాటిచ్చినట్టే ఈనాటి వరకు అబద్ధం చెప్పలేదు, ఇక ఏనాడు చెప్పను. ఇట్లు సత్యమూర్తి. ఏమండి, చనిపోయిన తల్లికి ఇలా రాసిన కుర్రాడు దొంగతనం చేశాడంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఇది చూడండి. అవును, ఆ ఫోటోలో ఉన్నావిడే సత్యం తల్లి. గౌరీ, ఏమిటి అనేది? సత్యమూర్తి మళ్ళీ కొడుక? అవును. ఏమిటండి ఆ ఫోటో చూడగానే అలా అయిపోయారు? ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఆ విధంగా మల్లెపువ్వు లాంటి మళ్ళీ మంటల్లో మండి బూడిదైపోయిందనుకున్నానే కాని బ్రతికే ఉండి నాకు దూరమైపోయి బిడ్డను గని కన్ను మూసిందని ఊహించలేకపోయాను. సుజా, జరిగిందంతా నీకెప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ ఐఎమ్ సారీ. నీతో చెప్పలేకపోయాను. ఎంత పని చేశారండి? మీ గతం నాకు తెలిస్తే మిమ్మల్ని దోషిస్తాననుకున్నారా? ఆ అమాయకురాల విషయం వింటే నేను అసూయపడతాననుకున్నారా? ఏమండి, మనకు పిల్లలు లేరని కుమిలిపోయే నేను మనకున్న ఒకే ఒక బిడ్డని ఇన్ని రోజులు ఒక పనివాడిలా చూశానండి. తలుచుకుంటేనే నా గుండె బ్రద్దలైపోతుందండి. అమ్మా, నేను అబద్ధం చెప్పలేదమ్మా, నేను దొంగతనం చేయలేదమ్మా. వాడి అవమానం భరించలేక ఏ అగత్యం చేసుకుంటాడో ఏమో. పదండి, వెతుకుతాం. హలో, ఫైర్ స్టేషన్ రాజేష్ గారు ఫ్యాక్టరీ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ కరెంటు వైర్లు అంటుకుని ఫ్యాక్టరీ తగలడిపోతుందండి. మీరు వెంటనే బయలుదేరావాలి సార్. నేనేం తప్పు చేయలేదమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. అమ్మా, బాబు సత్యం, ఈ లోకంలో మంచితనం బ్రతకలేదు బాబు. వచ్చే నా దగ్గరకు వచ్చే. అమ్మా,
వచ్చేస్తున్నానమ్మా నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా రా బాబు రా. అమ్మా వచ్చేస్తున్నానమ్మా నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా అమ్మా వచ్చేస్తున్నానమ్మా నీ దగ్గరికి వచ్చేస్తున్నాను నా దగ్గరకు వచ్చే బాబు. అమ్మా వచ్చేస్తున్నానమ్మా ఏమిటి ఎలా నిప్పట్టుకుంది ఎవరికి ప్రమాదం జరగలేదు కదా జరగలేదు బాబు కానీ ఆ సత్యం ఎవరు ఆపుతున్నా ఆగకుండా మంటలో పరిగించాడు బాబు చూసి ఎవరు బాబు బాబు సుజా నన్ను వదలండి. బాబు బాబు సత్యం బాబు 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 వచ్చేస్తున్నానమ్మా అమ్మా అమ్మా బాబు రాజేష్ అయ్యగారు నేను బాబు అయ్యగారు అని పిలవకూడదు. ఆయన నువ్వు నాన్నగారు అని పిలవాలి. అవును బాబు, నువ్వెవరినైతే ఏ నాటికైనా కలుసుకోవాలని కలలు కన్నావో ఆ నాన్నగారు ఈయన. బాబు నాన్నగారు బాబు రాజేష్ విధి ఆడిన వింత నాటకంలో చివరకు మంచి జరిగింది. అవును నీకు మంచి జరిగింది. ఆగండి ఆగండి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అక్కడున్నారు. ముందు వారి ఆశీర్వాదం అందుకో. Come on. Good. అయ్యగారు అయ్యగారు ఈ గుమాస్తానా కొడుకుని జైలు తోయించాలండి. చిన్నబాబుని బయటకు పంపితే అలమైన తల తవ్వుతుందని నెక్లెస్ వీడియో కొట్టేసి చిన్నబాబు పెట్టిలో పడేశాడండి. అయ్యగారు మన్నించండి. ఫ్యామిలీస్ లో పడిపోయి తప్పు ఒప్పో తెలియక పసివాడి మీద తోచేశాను. నన్ను మన్నించండి. లేవయ్యా లే. చూడు, అప్పుడప్పుడు మనం చేసే తప్పుడు పనుల వల్ల కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నీ దొంగతనం మూలంగా నా కొడుకు నాకు దక్కాడు. అందుకే ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ యూ. ఆ పనిలో పనిగా మమ్మల్ని కూడా దీవించేస్తే మేము కాపురం పెట్టేస్తాం. వెయ్యవే, ఇప్పుడే వెయ్యవే. ముందు నువ్వు వెయ్యవయ్యా దండ. ఆ.